ఇక గత వైసీపీ పాలనంతా అధ్వానమన్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్కు రేకుల షెడ్లో నడుస్తోందంటూ విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీస్ శాఖకు రావాలని, గత 5 ఏళ్లలో నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. ఇక మంత్రి సిఐడి విభాగంలో నార్కోటిక్ పరీక్షలో ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు. అంటే కొంతమంది పబ్లిక్ ఫిషర్మెన్ ఏరియా వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే నేను ఒకసారి మెడికల్ క్యాంప్ పెడితే 80% పీపుల్ పెట్టేసి ఇమీడియట్ గా నన్ను వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోమని. 20 మెంబర్స్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వాలి. లాగిన్ ద్వారా రికార్డ్స్ మొత్తం సేవ్ అవుతుంది. డాక్టర్స్ కూడా कहाँ से आया? बीपी क्या कैसे?